శ్రీమాత్ర నమః. అనుకున్న ఉద్యోగం కోసం శివయ్యకు ఇలా దీపం పెట్టి చూడండి. చాలామంది ఎంత ట్రై చేసినా ఉద్యోగం దొరకక వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని తెగ ఆందోళన పడుతూ ఉంటారు. వారి పక్కన ఉన్నవారు ఏ టాలెంట్ లేకపోయినా వాడికి కూడా ఉద్యోగం వస్తూ ఉంటుంది. కానీ వీరికి మాత్రం ఆడవాళ్ళు ఉద్యోగం రాకుండా అయిపోతూ ఉంటుంది. కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజున శివయ్యకు దీపం సమర్పించటం వల్ల వారి దోషాలు తొలగి వెంటనే అనుకున్న ఉద్యోగం వస్తుందని వేద పండితులు చెప్తున్నారు. అంతేకాక కుటుంబంలోని చికాకులు, నష్టాలు అన్నీ తొలగి వారి కుటుంబం సంతోషంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. కానీ దీపం పెట్టే సమయంలో కొన్ని ఆచారాలను పాటించడంతోనే జరుగుతుందని కూడా చెప్తున్నారు. మరి మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారా? అయితే నియమాలేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, కార్తీక మాసం అనేది శివునికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో అభిషేకాలకు కరిగిపోయే శివయ్యకు భక్తితో దీపాలు పెట్టడం చాలా మంచిది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా. ఇది మరి ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే సోమవారం పూట చేయడం చాలా మంచిది. ఇది ముఖ్యం కూడా. దీనికోసం ముందుగా ప్రతి సోమవారం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో పూజను ఆచరించి సంకల్పం చెప్పుకోవాలి. దీపం పెట్టడానికి ముందుగా 5 ఉసిరికాయలు తీసుకొని దీపంలాగా తయారు చేసుకోవాలి. ఈ ఉసిరికాయలలో నువ్వుల నూనె వేసి ఒత్తులు వేయాలి. ఇప్పుడు శివాలయంలో శివునికి ఎదురుగా పసుపు కుంకుమతో అలికి బియ్యం పిండితో ముగ్గు వేసి ఉసిరి దీపాలు అందులో ఉంచాలి. ఆ తర్వాత ఉప్పు వేయని పెసర పులగం చేసి నైవేద్యం శివునికి సమర్పించాలి. ఇప్పుడు మనకున్న సంకల్పం చెప్పి శివుని ఆరాధించాలి. ఇలా 5 వారాల పాటు చేయడంతో మీరు అనుకున్న ఉద్యోగం అందుకుంటారు. ఈ సమయంలో ఖచ్చితంగా దీపం సమర్పించేంత వరకు ఉపవాసం ఉండాలి. ఇలా ఉపవాసం ఉండలేము అనుకునేవారు పండ్లను తీసుకోవచ్చు. కావున మీకు కానీ మీ బంధువులలో ఇంటి సమస్య ఎదుర్కొంటూ ఉంటే ఈ పూజా విధానం ఆచరించి శివుని కృపను పొందండి.